అమ్మా. సార్ నా పేరు జయమ్మ మాసినపల్లె. నా ఇంటి మీదకి 5 రోజులకు 6 మంది దాడికి వస్తే మళ్ళీ గిట్లా ఇప్పుడు మళ్ళీ పోయి నేను సార్ అడిగితే గిట్లా ఇంకా అయిపోయింది పొమ్మ కేసు అయిపోయింది ఇంకేం లేదు అని అంటున్నారు. మళ్ళీ ఎప్పటోళ్ళని తిరుగుతున్నారు. రాత్రిలో వచ్చి అడ్డం పెట్టి మాట్లాడి ఎక్కువ అతలకి వేయాలి అంజదానా అడ్డం పెట్టి కలిసి మాట్లాడుతారు. దీన్ని రేపాలి నాకు న్యాయం జరగదు సార్. సర్పంచ్ జరుగుతురా మామ అంటే తర్వాత వస్తారు పోలీసులు వస్తారు అని పోలీసులు రాలే నా పాలన మీద ఎవరు న్యాయం చెప్పలేరు సార్. నాకు దీనికి లాస్ట్ కూడా సావాలి కానీ ఉండకూడదు బతుకు. దొంగతనం చేసే వస్తామని పోలీసులు రాలేదు. మళ్ళీ దామోదర్ అని తమ్ముడు ఆయన ఓంగాడి వచ్చిండు. ఆ తమ్ముడు వచ్చి నేను ఆయన చూసిపోతున్నాం అంటే మళ్ళీ వస్తాను ఇలా ఫోటోలు దింపుకోపోయిండు. ఒక్క మంచి రాలేదు పోలీసులు. ఆయన దింపుకుపోయింది మంచిగా ఆడ నేను ఏమైనా సార్ రాకపోదురా అని అంటే దామోదర్ దింపుకుపోయింది మంచిగా ఆడ ఆయననే పోలీసు. ఇంకెవరు నిన్ను నన్ను కొట్టి చంపితే ఇల్లు రాసారా నేను అంటే నిన్నెవరు కొట్టేటోళ్ళు నీవు మాసినప్పాలు ఇలా కొట్టే మొగోడు ఎవరు అని చెప్పుడా సార్. పోలీస్ స్టాఫ్ని కొట్టి అమ్మాట అంటున్నాడు. నేను ఎట్లా బతకాలి సార్? ఎందుకు ఉండాలి ఊళ్ళే ఉండొద్దు. సర్పంచ్ అంటే ఆయన చెప్పేటోడు నాకు ఎవరు ఎక్కువ వారం లేకుండా నువ్వు వాడు. ఇప్పుడు మళ్ళీ కుర్రవాడు మాకు వారం ఈ ఊళ్ళో ఎవరు లేకుండా కాపుదారం పని కొని నాట్లేనికి కాపులకు జనువులో పోతుంటే 10 మందిని తొలగిపోయి చేపిస్తుంటే నాకెవరు పగలేరు ఓడి తప్ప కురువైపో మా యారలు కొడుకు తప్ప ఒక పిల్ల పగలేకుండా ఇంత దారుణంగా తడితే ఇట్లా అడుగుతలేరు పట్టించుకుంటలేరు. ఈ సార్ నన్ను వచ్చి చేయాలి కదా ఓళ్ళు ఇట్లా ఏం కాదు అని మూపిస్తున్నారు. ఈ కిటికీలు అద్దాలు ఇష్టం వచ్చినట్టు దాని ఇట్లా అడిగి వచ్చి ఇంక్వైరీ చేస్తామని రాలేరు సార్. ఉట్టిగానే కాగితాలు ఇచ్చి చేయించింది సార్. అది గ్యారంటీ మమ్మల్ని కొట్టిండ్రు ఇంట్లోకి వచ్చి కొట్టిపోయినని ఇచ్చిలేరు సార్. అవి ఉట్టిగా కాగితాలు ఇచ్చి తీసుకొని వచ్చిన ఎవరితో చదువు సరే ఏముందంటే మీ వాళ్ళతో ఎవరితో చదివించుకోపో మీ సారులతో చదివించుకోపో చదువు వచ్చిన చదివించుకోపో అని చెప్తున్నారు అని నాతో సంతకం తీసుకున్నారు. ఇక అంతే మా ఏం లే ఇంకెక్కువనే ఓ మాట కానీ తక్కువ లేదు సార్. ఏమంటున్నాడు అదేందో మీనా నీళ్ళ పైపు పెట్టిన పైపు తీసి ఇతలకేసుకెళ్ళడానికి ఎట్లా అయింది తిమ్మరం ఎక్కువ అయింది తీస్తావా ఏమంటానని చెప్తున్నాడు. అంటే నేను ఏమనలే నా కొడుకు ఫోన్ చేసి ఆ పైపులో మన పైప్ అంటే ఏమంటే ఇంక బెదిరుకొని ఇంట్లో ఉండేటట్లు అవుతుంది. నన్ను బతకనియరు సార్. నేను ఈ ఊళ్ళో ఉండనే ఊళ్ళో ఇది న్యాయం జరగలేదు. నేను ఇంక పోలీసుల నుండి వాళ్ళ నుండి అని ఊరేసుకున్నాను చచ్చిపోతా కానీ బతకను సార్. నేను నాకు మించింది నేను పోలీసు అనుకోతే ఇట్లకి ఇంత మర్యాద అనేది ఏంది అనేది ఇలా అర్థం చేసుకుంటలేరు. బెడ్ నీవు నరికిన అనేది చేస్తున్నారు వాళ్ళు. బెడ్ ఆలోచన చేస్తున్నారు కానీ నా బాధ నాకేం లేదు. నన్ను కొట్టింది ఆలోచన చేస్తలేరు. పుల్లుల్లాకి వచ్చాను తీసుకెళ్ళి రికెట్ ఇట్లా అయింది సార్. ఏది పట్టించుకోడు. నేను నరకలేదు సార్. నేను నిజంగా నరకలేదు. ఏం పెట్టమని పెడితే చేయడం ఉండమని ఉంటా. వాళ్ళు మార్పుకి చింతాకంత మార్పు లేదు. ఇంకా 10-20 మా రాత్రులు అయితే 10-8 బైకులు ఆపి ఇంట్లో తాగి లొల్లులు కావు మాటలు ఎట్లా మాట్లాడతారు చెప్పని కదా సార్. ఆ మాటలు వినకుండా నీళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను నీళ్ళు పోయకుండా పిండి పోయకుండా ఇంట్లోనే గప్ప పట్టకుండా ఏడుచుకుంటా. నాకు న్యాయం కావాలి సార్. న్యాయం కావాలి. వాళ్ళని పట్టుకపోకపోరు ఎప్పటిలోనే ఉండరు. ఇంకా వాళ్ళకి భయం అనేది ఏముంది? ఇంతవరకు ఇద్దరిని కొట్టి ఏం చేసి వాళ్ళదాన్ని చంపితే ఏం చేస్తారు అని ఉండరు అంతే కదా. ఇంకా చంపితే ఇట్లా మంచిగా ఉంటుందేమో. పోలీసులు పట్టుకించుకోకపోయారు ఊళ్ళో సర్పంచ్ పట్టించుకుంటా మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి సార్? నన్ను నేను అంత దారుణంగా ఏం పని చేసినా అది చెప్పాలి కదా. అవమ్మ నీకు తప్పు చేసినావు అందుకే నేను ఇట్లా శిక్షిస్తున్నారు మీ పెద్ద మంత్రులు ఇట్లా మీ ఊళ్ళో అని అనాలి కదా. అది ఇట్లా లేదు. చెప్పనా? నా పేరు నరసింహారెడ్డి, మాచన్పల్లి గ్రామం నాది. ఇంత దారుణమైన చర్య జరిగిన తర్వాత ఆమె బాధతోనే ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే నేను పోలీస్ స్టేషన్కు ఎక్కడున్నావు అని అడిగితే పోలీస్ స్టేషన్కి వచ్చినా అని అన్నది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఈ చర్యలు ఎవరైతే చేసిండ్రో ఈ దారుణం ఎవరైతే చేసిండ్రో ఈమె కన్నా ముందే వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే ఇది విషయం ఏందని నేను ఈమె దగ్గర వివరంగా తీసుకుంటే అయితే ఈ పరిణామం జరిగినప్పుడు నేను ఊర్లో లేను, మా ఊనార్లో ఉన్నా. విషయం అంతా ఆమె దగ్గర వివరంగా తీసుకొని సీసీ ఫుటేజీలు వాళ్ళ అబ్బాయి నాకు పెట్టడం జరిగింది. మొబైల్లో తీసుకెళ్ళి ఎస్ఐ ముందర కూర్చోబెట్టి ఎస్ఐ సార్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సీసీ ఫుటేజీలు చూపించి జరిగిన విషయం అంతా చెప్పడం జరిగింది. కేసు కంప్లైంట్ చేయమన్నారు. కంప్లైంట్ అక్కడ రైటర్ ఆమె లేడీ కానిస్టేబుల్ రాసుకున్నది. విషయం మొత్తం చెప్పడం జరిగింది. కేసు సెక్షన్లు ఏం పెడతారు ఏం చేస్తారు అనేది ఇక డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకే తెలిసి ఉండాలి. జరిగిన పరిణామాలు మొత్తం వివరంగా ముందలుండి చెప్పడం జరిగింది.
అయితే తీరా 2-3 రోజుల తర్వాత ఈమె ఏం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు, కేసు పెట్టినప్పుడు రేపు పొద్దుగాల ఎంక్వైరీకి వస్తారు పోలీసు వాళ్ళు, వచ్చి గ్రామంలో అంతా ఎంక్వైరీ చేసి మీ ఇంటి దగ్గర జరిగిన విషయం అంతా అదే పంచనామా రిపోర్టా ఏదో చేస్తారు, చేసి వచ్చిన తర్వాత కేసు చేస్తామని చెప్పిండ్రు. ఆమె నెక్స్ట్ డే నుంచి 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది, 4 రోజులు చూసింది. నేను రోజు ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా ఆమెని. వచ్చిండ్రా పోలీసు వాళ్ళు అంటే రాలేదని అన్నారు. మరి ఏమైంది, ఎందుకు రాలేదు, ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయి అడిగిరామని చెప్పి పంపించిన. నిన్న నేను మహబూబ్నగర్లో లేను, వేరే పని మీద వేరే ఊరు పోవడం జరిగింది. పంపిస్తే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యిందమ్మా అని అంటే, మరి మీరు వస్తామన్నారంట కదా సార్ అని చెప్పేసి ఆమెను అడిగితే, వచ్చిండు కదా పోలీసు మీ హోంగార్డు జాబ్ చేస్తాడు ఊర్లో, విలేజ్ అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చినప్పుడు మాత్రం ఫోటోలు తీస్తుంటే, ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తుంటే, ఎందుకు వచ్చినావు, నీవెందుకు ఫోటోలు తీస్తున్నావు అని అడిగితే, పోలీసు వాళ్ళు వస్తామన్నారు కదా అని అంటే, ఏం లేదు ఉట్టిగా ఏం జరిగిందో చూసిపోదామని వచ్చినా అని చెప్పినట్టు ఆమె దగ్గర. మరి తీరా చూస్తే ఈమె దగ్గర వాళ్ళ పోలీసు వాళ్ళు అనడం ఏముంది, వచ్చిండ్రు కదమ్మా, వచ్చిన ఆయన పోలీసు కదా, ఆయన కూడా పోలీసే, మీ ఊరు ఆయన్నే అని చెప్పడం జరిగింది. మరి ఇదంతా ఈ విషయంలో ఏంటంటే, ఒక ఆడమనిషి మీద, ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆడమనిషి మీద ఇంత దారుణమైన చర్య జరిగితే సీసీ ఫుటేజీలతో సాగిస్తే ఏ సెక్షన్లు పెట్టాలి, ఏం చేయాలి అనేది తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి పోయి మరి ఆమెను కొట్టి రావడం కూడా జరిగింది. ఆ విషయంలో ఎమ్మెల్సీ కూడా పోయి రమ్మన్నారు. నేను కేసు కంప్లైంట్ చేసినప్పుడు హాస్పిటల్కి పోయి ఎమ్మెల్సీ చేయించుకరమ్మని చెప్పారు. నేనే దగ్గరుండి ఎమ్మెల్సీ చేయించుకొచ్చిన. ఆమెకి ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయో, కొట్టినరో ఆ విషయం మీద డాక్టర్ దగ్గర చెప్పడము, ఇంజెక్షన్ చేయడం, ఎక్స్రే తీయించడం అవన్నీ జరిగినాయి. అది కూడా జిరాక్స్ కాపీ తీసి ఇచ్చి వచ్చినాం వాళ్ళ దగ్గర. తీరా చూస్తే మరి ఆ సెక్షన్లు అనేటివి మనకు ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్ పరంగా, కేసుల పరంగా ఏ సెక్షన్లు పెడతారు ఏందనేది మనకు తెలియదు. వాళ్ళే చూసుకోవాలి. అది పై అధికారులు కూడా పట్టించుకోవాలి. ఏం జరిగింది, సోషల్ మీడియాలో కూడా వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ ఏమి ఇచ్చిండ్రు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు అనేది కూడా పై అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పట్టించుకోవాలి. ఇక్కడ ఏమైందంటే, ఈమె మీద జరిగిన దారుణం విషయంలో పేదవాళ్ళకు అన్యాయం జరిగినా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ జరిగిన విషయాన్ని బట్టి చూస్తే. ఇంకోటి ఏంటంటే, మహిళపై దాడి జరిగితే ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ అతి త్వరగా స్పందించే విధంగా చాలా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. మరి ఈమె మహిళ కాదా, ఈమె మీద జరిగిన దారుణం గురించి చట్టాలు ఏ విధంగా స్పందించినాయి ఏంది అనేది ప్రజలు, అధికారులు చూసి వాళ్ళే ఈమెకు జరిగిన న్యాయమా అన్యాయమా, ఏం న్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది అందరూ ప్రజల దృష్టికి పోవాలి. ఇది పోతే వాళ్ళే నిర్ణయించుకోవాలి ఏం జరుగుతుంది అనేది.